ఇంట్లో డబ్బు నిలవాలంటే ఈ నియమాలు పాటిస్తే ధనసంపద పెరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఇంట్లో సుఖశాంతులుండాలి, ఆదాయం పెరగాలి, ఆర్థికంగా స్థిరపడాలి అనే కోరిక ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తుశాస్త్రంలో చెప్పబడిన కొన్ని సులభమైన, ప్రభావవంతమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ధనప్రవాహం పెరిగి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం. ఈ వీడియో మీ ముందుకు రావడం మీ అదృష్టంగా భావించవచ్చు. ఇప్పుడు లక్ష్మీదేవిని ఆకర్షించే కొన్ని ముఖ్యమైన పరిహారాలను తెలుసుకుందాం. మీ ఇంటి ధనవృద్ధి కోసం ముఖ్యంగా గుమ్మం దగ్గర కొన్ని నియమాలు పాటించాలి. ప్రతి మంగళవారం రోజున గుమ్మానికి వేపాకులతో తోరణం కట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల దృష్టిదోషాలు తొలగి శుభశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంటి ముందు చెప్పులు ఉంచేటప్పుడు గుమ్మానికి కుడివైపున కాకుండా ఎడమవైపున ఉంచాలి. గుమ్మం ద్వారా లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని భావించబడుతుంది కాబట్టి ఆ మార్గాన్ని శుభ్రంగా ఉంచడం అవసరం. ప్రతిరోజూ ఇంటి ముందు ముగ్గు వేయడం శుభప్రదం. ముగ్గు వేసిన తర్వాత మధ్యలో కొద్దిగా పసుపు, కుంకుమ చల్లితే ఆ ఇల్లు దేవాలయం వలె పవిత్రమవుతుందని నమ్మకం. అలాగే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పు డబ్బా కింద ఒక నాణం పెట్టుకుంటే ధనప్రవాహం పెరుగుతుందని అంటారు. కొన్నిసార్లు వంటగదిలో పాలు పొంగడం శుభసూచకమని భావిస్తారు. కానీ పాలు మాడిపోవడం మంచిది కాదు. రాత్రి సమయంలో సింక్లో ఎంగిలిగిన్నెలు ఉంచకుండా శుభ్రం చేయాలి. వంటగదిలో బియ్యం, పప్పుధాన్యాలు ఎప్పుడూ పూర్తిగా ఖాళీ కాకూడదు. ఖాళీగా ఉండడం దరిద్రసూచికగా పరిగణిస్తారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన దక్షిణావృత శంఖంలో పాలు పోసి అభిషేకం చేయడం మంచిది. రోజూ దీపారాధన చెయ్యలేనివారు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వవచ్చు. ఇది కూడా శుభఫలితాలనిస్తుంది. వాస్తు ప్రకారం బీరువాలో డబ్బు ఉంచే చోట చిన్న అద్దం పెట్టాలి. సంపద రెట్టింపవుతుందని నమ్మకం. డబ్బు, నగలను ఎర్రటి వస్త్రంపై ఉంచితే ఖర్చులు తగ్గి నిల్వ పెరుగుతుంది. పచ్చకర్పూరం కూడా బీరువాలో ఉంచాలి. బీరువాను నైరుతి మూలలో ఉంచి ఉత్తర దిశకు తరవడం ఉత్తమం. పసుపు, అక్షింతలకు ప్రత్యేకమైన దైవశక్తి ఉందని చెబుతారు. 21 అక్షింతలను కాగితంలో చుట్టి పర్సులో ఉంచాలి. అప్పుల సమస్యలు తగ్గుతాయని నమ్మకం. ఇంట్లో గోళ్లు కొరకడం అలవాటు, కాళ్లు హూపులం వంటి అలవాట్లు మంచివి కావు. సాయంత్ర సమయంలో నిద్రించడం కూడా శుభకరం కాదని చెబుతారు. పక్షులకు నీరు, ధాన్యం పెట్టడం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. రావి చెట్టు కింద చీమలకు పంచదార వేయడం రాహుకేతు దోషాలను తగ్గిస్తుంది. వారానికొకసారి పసుపు, కర్పూరం కలిపిన నీటిని గుమ్మం ముందు చల్లాలి. దుష్టశక్తులు దూరమవుతాయని చెబుతారు. పూజగదిలో నెమలి ఈకను ఉంచాలి. వాస్తుదోషాలు తగ్గుతాయని నమ్మకం. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు పెరుగులో పంచదార కలిపి తినడం విజయాలు సాధిస్తారని నమ్మకం. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వాలి. చీపురును కనిపించకుండా దాచిపెట్టాలి. నిటారుగా నిలబెట్టకపోవడం మంచిది. వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశలో మనీప్లాంట్ మొక్క పెట్టుకోవాలి. ధనాకర్షణకు ఇది సహాయపడుతుంది. ఉప్పును ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా జాడీలో ఉంచడం ఉత్తమం. భోజనం తూర్పువైపు తిరిగి చేయాలి. ఆరోగ్యానికి ఇది మంచిదని చెబుతారు. పుట్టినరోజున గోశాలకు వెళ్లి గోవుకు ఆహారం పెట్టడం శుభప్రదం. మెట్ల కింద నీటి తొట్టిలో చేపలు లేదా తామర మొక్కలు పెంచాలి. సంపద నిలకడగా ఉంటుందని అంటారు. ప్రతి బుధవారం గణపతిని పూజించడం ద్వారా ఆటంకాలు తొలగుతాయని నమ్మకం. వారానికొకసారి అమ్మవారి ఆలయానికి వెళ్లి గాజులు సమర్పించడం మంచిది. ఇంట్లో ఉత్తర దిశలో కిటికీ ఉండి దానిని తెరచి ఉంచడం మంచిది. కుబేరశక్తి ప్రవేశిస్తుందని నమ్మకం. బయట నుండి ఇంటికి వచ్చాక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. మంగళవారం రోజున అప్పు ఇవ్వకూడదు, కాని అప్పు తీర్చడం మంచిది. చినిగిన పర్సు ఉపయోగించకూడదు. బీరువాలో గజలక్ష్మీ ఫోటో ఉంచాలి. ధనవృద్ధి కలుగుతుందని చెబుతారు. పెద్దవారికి నమస్కారం చేయడం ద్వారా గురుగ్రహం బలపడుతుంది. సూర్యాస్తమయం తర్వాత డబ్బు ఇవ్వకూడదు. ఇల్లు ఊడవడం కూడా మంచిది కాదు. అప్పుల సమస్యలు ఉన్నవారు శనివారం నల్లకుగ్గకు ఆహారం పెట్టాలి. తులసి మొక్కకు నీళ్లు పోస్తూ మంత్రం జపిస్తే శుభఫలితాలు వస్తాయి. ఇంటి దక్షిణ దిశలో వేప చెట్టు ఉండడం ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు మొదటి ముద్ద వెండి స్పూన్తో పెట్టడం శుభప్రదం. ఎడమచేత్తో నీళ్లు తాగకూడదు. నెలలో ఒకసారి దేవాలయం శుభ్రం చెయ్యాలి. కర్మదోషాలు తొలగుతాయని చెబుతారు. ఇంటికి వచ్చిన అతిథులను సంతోషంగా ఆహ్వానించడం లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది.
ఈ విధంగా చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంటి ధనసంపద పెరిగి సుఖసంతోషాలు నిండిపోతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.